జై తెలంగాణ. మీడియా మిత్రులకు, జాగృతి నాయకులకు, ప్రజలకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి నుండి చాలా పవిత్రమైన రోజులు ప్రారంభమయ్యాయి. ఒక పక్క చందమామ కనబడటంతో ముస్లిం సోదరులు రంజాన్ నెల పవిత్ర ఉపవాసాలు ప్రారంభించారు. అదే సమయంలో 33 ఏళ్ళకోసారి వచ్చేటటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం, క్రిస్టియన్ సోదరులకు కూడా నిన్నటి నుంచే లెంట్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. సో క్రిస్టియన్ సోదరులకు, ముస్లిం సోదరులకు ఈ పవిత్ర మాసం సందర్భంగా మనస్ఫూర్తిగా తెలంగాణ జాగృతి తరఫున మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ఒక మాట చెప్పింది. మరి అప్పటి నుండి కూడా తెలంగాణ జాగృతి ఈ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి బడ్జెట్లన్నీ కూడా మరి ఎన్నికల బడ్జెట్ లాగా చాలా ప్రెజర్లో పెట్టే బడ్జెట్స్ అవుతాయి కాబట్టి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీని కూడా మేము వారికి గుర్తు చేసే విధంగా మా కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా నిన్న మహిళల అంశంతో ప్రగతి భవన్ను ముట్టడించినాం. ఇవాళ ఒక అంశంతో వచ్చినాం. వరుసగా 26వ తారీఖు వరకు ఒక్కొక్క ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి గుర్తు చేసేటటువంటి కార్యాచరణ జాగృతి తీసుకున్నదని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. మరి అందులో ప్రధానమైనది మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఎట్లా అయితే సింగరేణి కార్మికులు బొగ్గు దవ్వడం బంద్ చేస్తే ప్రభుత్వం ఉలికిపడిందో, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ పయ్య ఆగితే కూడా ప్రభుత్వం అదేవిధంగా భయపడినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఆర్టీసీ అనేటటువంటిది తెలంగాణ ఉద్యమ సాధనలోనే కాదు, ఇవాళటి వరకు కూడా పేదవాడికి రవాణా సౌకర్యానికి సంబంధించి ఆర్టీసీ మీదనే డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి ఆర్టీసీని కంపల్సరీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ సర్కారు బిల్లు పెట్టింది. అది అక్కడ బీజేపీ గవర్నర్ గారు వారు అడ్డుకోవడం జరిగింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందు మీరు పదే పదే చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు. మీరేమి కొత్తగా చేసే అవసరం లేదు. ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర రెడీగా ఉంది, ఉభయ సభల్లో పాస్ అయ్యి గవర్నర్ గారి దగ్గర ఉన్నది. దాన్ని త్వరితగతిన పాస్ చేయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది జరిగితే తక్షణమే ప్రభుత్వ సంస్థగా ఆర్టీసీ మారిపోతుంది, ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా లాభం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే ఆర్టీసీ నాయకులంటే వారియర్సు, ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. కానీ 2.5 సంవత్సరాలు అయింది, వారి గుండెల్లో గాయమవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కన్ను తిప్పి కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో ఉన్నది. ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితోని ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దాంతో ఆక్యుపెన్సీ రేషియో 2-3 పెరగడం జరిగింది. దానితోని పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి, వర్తింపజేయాల్సిందే. మరి ఆర్టీసీలో లేబర్ చట్టాలు లేకుండా, కనీస గౌరవం లేకుండా, కార్మికులకు మర్యాద లేకుండా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.